మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా మంగళవారం 78,668 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో నీటి నిల్వ 71.39 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణానదికి వరదలు మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండనున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా మంగళవారం 78,668 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో నీటి నిల్వ 71.39 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణానదికి వరదలు మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండనున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా మంగళవారం 78,668 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో నీటి నిల్వ 71.39 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణానదికి వరదలు మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి, స్పందన, ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎందుకంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఆల్మట్టి డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో ఈ భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టు వరద పెరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే బేసిక్ లోని ప్రధాన ప్రాజెక్టు అయిన ఆల్మట్టికి ప్రస్తుతం వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు అయితే ఈ రోజుకే 78,668 ఇంట్లో నమోదైంది. దీంతో నీటి నిల్వ 71.9 టీఎంసీలకు ప్రస్తుతం చేరింది. కురుస్తున్నట్టు అయితే కృష్ణానదికి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వరదలు కూడా ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రలు కూడా నిండుతాయి. ఎందుకంటే ఇప్పుడు డ్యామ్ పెట్టడంతో నీరు దూరాల ప్రాజెక్టుకు నీరు వస్తుంది. దీంతో దూరాల వరద నీరు పెట్టడంతో దూరాల నుంచి అలాగే కృష్ణానది నుంచి శ్రీశైలం డ్యామ్ కూడా నిలిచేది. శ్రీశైలం డ్యామ్ కూడా అంటే ఆగస్టు నెల కంటే ఆగస్టు చివరి డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం శ్రీశైలం పూర్తిగా 70% నిండినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. శ్రీశైలం డ్యామ్ నిండితే ఇటు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇటు తెలంగాణ ప్రజలకు కూడా తాగునీటి అవసరాలు తీరే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పులైతేనే ఈ వర్షాలు కురుస్తుండడం వల్ల ఇటు కర్ణాటకలోను ఇలాగ మహారాష్ట్రలోను ఈ వర్షాలు కురవడంతో ఆల్మట్టిలో ప్రస్తుతం వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆల్మట్టిలో పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో మొత్తం గేట్లన్నీ ఎత్తి దిగువకు అంటే నారాయణపూర్ ప్రాజెక్టుకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల క్రమంగా వరద పెరుగుతోంది. బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100 కాగా మంగళవారం 78,668 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో నీటి నిల్వ 71.39 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణానదికి వరదలు మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండనున్నాయి.